యేసు సో యేసు అవన్నీ చేసింది. యేసు నజరేయుడు యేసు. అంత విశాల విశ్వాన్ని నిర్మించిన మహనీయుడు. కోటాను కోట్ల గెలాక్సీ, కోటాను కోట్ల పాల పుంతలు, నక్షత్ర మండలాలు, నక్షత్ర కుటుంబాలు, సౌర కుటుంబాలు, కోటాను కోట్లు చేసి అంత వదిలిపెట్టి అన్నిటికంటే అట్టడుగున చిన్నదైనటువంటి భూగ్రహం మీదికి పాదం మోపి ఇంత విశ్వాన్ని నిర్మించిన మహానిర్మాణకుడు ఇక్కడ వచ్చి మనుషుడిగా మన మధ్య పుట్టి పెరిగి ప్రాణం పెట్టి ఆ అనంత జ్ఞాన సంపన్నుడు నిన్ను నన్ను తన గుండెల్లో గుర్తు చేసుకున్నాడు చూడు. మన గుండెలో కొలువై ఉండటానికి ఇష్టపడ్డాడు చూడు. హల్లెలూయా. అంత పని చేసినోడుతూ మనం ఇప్పుడు ఏందయ్యా నువ్వు అంటున్నావు. అంత వ్యవస్థ చేసిన ఆయనతో ఏంది తండ్రి నువ్వు అంటున్నావు. ఆయన ఏంది ఎగస్టాల్ చేస్తున్నా అంటల్లా, ఏమి నా కుమారి అంటున్నాడు ఆయన. ఏమి నా కుమారుడా, నా ప్రాణమునకు ఇష్టమైన వాడా, నిన్ను నా స్వరూపమందు నా పోలిక చొప్పున నిర్మించాను. నా కుమారుడా, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. ఆయన సృష్టించిన విశాల జగత్తులో ఒక చిన్న గడ్డిపోస ఖరీదు కాదు. మనం మహానుభావుడు ఎంత ప్రేమించాడు. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికి అన్ని పేర్లు పెట్టాడంట. ఇప్పుడు ఎన్నున్నాయో చూడండి, ఎన్నున్నాయి లెక్కేయగలమా? కానీ అన్నిటికీ పేర్లు పెట్టాడంట. జస్ట్ పేరు ఒక కోట్ల గ్యాలక్సీలో వద్దురా, ఒక నక్షత్ర కుటుంబానికి పేర్లు పెట్టంటే మనం అయిపోతాం. అన్నిటికీ పేర్లు పెట్టి ప్రతిదీ గుర్తు చేసుకొని ప్రతి దానిలో జరుగుతున్నటువంటి ఈ జగన్నాటకాన్ని పరిశీలిస్తున్న అపర మేధావి, మహాజ్ఞాని, అమిత గుణసంపన్నుడు, అగోచరుడు నా ప్రభు అయిన యేసు. ఆయనకు నిత్యము మహిమ కలుగునుగా. సర్వలోకము ఆకాశవాసులారా ఆయనను సన్నుతి చేయుదురుగాక. భూమిని, ఆకాశమును, అందలి సమస్తమును నిర్మించిన వానికి స్తోత్రము. ఎప్పుడైనా నువ్వు పిచ్చి ఆలోచన చేసేటప్పుడు అలాంటి ఓడితో పెట్టుకుంటామని గుర్తుపెట్టుకో. కానీ ఆయన నిన్ను నా కూతురా అన్నాడు, నా కుమారి అన్నాడు, నా కుమారుడా అన్నాడు. అంతటి వాడు మీ నానంటే నమ్మగలవా? మీ నాన్న అవన్నీ చేసిన ఆయన మీ నాన్న అంటే నువ్వు నమ్మగలవా? మీ నాన్న మన తండ్రి, పరలోకమందున్న మన తండ్రి. నానా నేను మోకాళ్ళేసి నానా అంటే ఏమి నా కుమారుడు అనేది ఆయనే. నీకు తల్లి ఉన్నా లేకపోయినా, తండ్రి ఉన్నా లేకపోయినా, నువ్వు అమ్మ అంటే పలికేది ఆయనే, నాన్న అంటే పలికేది ఆయనే. నిన్ను చంకబెట్టుకున్నాడు అమ్మలాగా. యెషయా గ్రంథం 46:4. నిన్ను ఎత్తుకున్నాడు నాన్నలాగా. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా? వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువజాలను అన్నాడు ఆయన. నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నవి, నేను నిన్ను గమనిస్తున్నాను. కలత చెందాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. నేను నిద్రపోతాను అనుకున్నావా? నిన్ను కాపాడి నేను కొనకను నిద్రపోను. నా మీద విశ్వాసం నుంచి నువ్వు ఆదమర్చి నిద్రపోవచ్చు, నిన్ను కాపాడి నేను ఎన్నడూ నిద్రపోను. నా కుమారి, నా కుమారుడు అంటాడు ఆయన. ఇంకేం ఆధిక్యత కావాలి? వాళ్ళు అయ్యేసారు, వీళ్ళు ఇయ్యేసారు, ఆమె మెండా అయ్యేసింది, నాకేమి ఊరి పిచ్చి మొహమా? అసలు ఈ చరాచర జగత్తును, విశ్వమును నిర్మించిన నిర్మాణకుడే మీ నాన్న అయితే
ఈ భూమండలం కాదు, కోటాను కోట్ల ప్రపంచాలన్నీ కూడా ఆయన బిడ్డగా నీవైతే నువ్వు భేదమేంది? నువ్వు దరిద్రతలో ఉండటం ఏంటి? నీకు కొరత ఏమిటి? మరి అలాగైతే మరి నాకు ఈ అప్పులేంది? మరి నాకు ఈ బాధలే? ఆహా, ఆ మాట అంటావా? ఎగ్జామ్ రాయటానికి వచ్చావు భూమి మీద. ఎగ్జామ్ హాల్లో సుఖాలు ఉండవు, ప్రెజర్స్ ఉంటాయి. పరీక్షా ఫలితాలు రేపు అక్కడ వెళ్తాయి. ఆ తర్వాత నీ పరిస్థితిని నువ్వు ఊహించుకోలేవు. అర్థమైందా? ఇక్కడ 2 కార్యక్రమాలకు వచ్చాం. ఒకటి నేర్చుకోవటానికి, రెండవది ఎగ్జామ్ రాయటానికి. నేర్చుకోవటానికి, ఎగ్జామ్ రాయటానికి వచ్చాం. నేర్చుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి. కొన్ని ఫలితాలు ఇక్కడే అందుతాయి, కొన్ని ఫలితాలు ఫైనల్గా అక్కడ అందుతాయి. ఇప్పుడు సేవకులు చూడండి, ఒక సేవకుడు ఇంకో సేవకుడిని అతను సరైన సేవకుడు కాదు, ఇతను సరైన సేవకుడు కాదు అంట. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి, ఆయన సరైన విశ్వాసి కాదు, ఏమో సరైన విశ్వాసి. ఒక భక్తుడు ఇంకో భక్తుడు, అబ్బాయి ఆయన సరైనవాడు కాదు, ఆయన సరైనవాడు కాదు. మొత్తం కలిసి ఎగ్జామ్ రాసేవాళ్ళే. పేపర్ దిద్దేది వీళ్ళ ఏమమ్మా, నువ్వా నేనా? అందరి పేపర్లు అడగబోతాయి. మొత్తం అందరి పేపర్లు దిద్ది మార్కులు వేసేవాడు అక్కడ ఉన్నాడు, భవిష్యత్తులో జరిగిద్ది అది. అందుకే నేను మన వాళ్ళకి చెబుతా, తొందరపడి ఎవరిని తోలనాడొద్దురా, తొందరపడి ఎవరిని తృణీకరించొద్దురా, పళ్ళు రాలుతాయి. ఎగ్జామ్ పేపర్లు దిద్దుతుంది మనం కాదురా, ఆయన. నేను చెప్తాను, నేను ఎందుకు నాయనా నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాయనా నాకు ఈ వేదన, ఎందుకు నాయనా నాకు ఈ కష్టం, ఎందుకు నాయనా నాకు ఈ దుఃఖం? ఏబు గొడవ మన గొడవ ఒకటే. ఏం చేశానని ఏబు చెప్పు, నా దగ్గర ఒక తప్పు చూపించు, నా దగ్గర ఒక అన్యాయం చూపించు. ఎవడి కడుపన్నా కొట్టానా, ఎవడి నోరన్నా కొట్టానా, ఎవడికన్నా దుర్మార్గం చేశానా? ఇక్కడ ఆకలి కొన్నోడి మొహం చూడకుండా అన్నం పెట్టానే, విధవరాలకి న్యాయం చేశానే, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చానే, దుఃఖపడేవాడిని ఓదార్చానే, అన్యాయం అయిపోతున్న వాడి పక్షాన నిలిచి అన్యాయం చేసిన వాడి దవడ ఎముక మీద కొట్టి వీనికి జరగాల్సిన న్యాయం చేశానే, ఇన్ని చేశానే. ఎందుకు నాకు ఈ పరిస్థితి? ఇది ఏవో ప్రశ్న. ఈరోజు కొన్ని రకాల శ్రమానుభవాల్లో నలుగుతున్న వారి హృదయంలో ఉన్న ప్రశ్న కూడా అదే. ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి, ఎంతకాలం నాకు ఈ పరిస్థితి అని. దానికి దేవుని సమాధానం, నాలో తప్పు పట్టడానికి అడుగుతున్నావా, తెలుసుకోవాలని అడుగుతున్నావా? ఏబు స్టార్టింగ్లో తప్పే పట్టాడు. అట్లయితే సర్వశక్తుడిగా వాడు నాకు అన్యాయం చేశాడని మీరు గుర్తించాలన్నాడు. ఆయన నాకు అన్యాయం చేశాడు, ఆయన అలా, ఆయన ఇలా అన్నాడు. తర్వాత దేవుడే ప్రత్యక్షమై నీవు నిర్దోషం తీర్పు పొందడానికి నన్ను దోషిగా చేస్తావా? భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మకరాన్ని నిర్మించినప్పుడు ఎక్కడున్నావు? నేను సృష్టించినటువంటి పశుపక్షాదులు జంతుజాలం నిర్మించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేనేంటో తెలుసా అని ఈయన బాధల గురించి ఈయన అడుగుతుంటే ఆయన తానేమై ఉన్నాడో చెబుతున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఇన్ని చేసిన నేను పిచ్చి పనులు చెయ్యను యోగు, నేను ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. నీలో కొన్ని లోపాలు ఉన్నాయి, నీలో దిద్దుబాటు కావాల్సిన సంగతులు కొన్ని ఉన్నాయి. నా భక్తునిగా నీకు అవి తగవు, నా బిడ్డగా నీకు అవి తగవు. అందుకే నిన్ను సరిచేయబోనుకున్నా. అంతేకాదు, నీ చరిత్ర తర్వాతి తరాలన్నిటికీ ఒక అద్భుతమైన మాదిరిగా ఉంచాలనుకున్నా.